గుడ్ మార్నింగ్ అందరికీ. మళ్ళీ మేము ఇంకో ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఏంద్రా వీళ్ళు ఖాళీ తిరుగుతూనే ఉన్నారు, యూట్యూబ్ కోసమే తింటున్నా అన్న థాట్ రావచ్చు. లేదు, తింటున్నవే పెడుతున్నాం అన్నమాట. అసలు మేము ఇప్పుడు మనం ఆల్ఫా హోటల్కి వెళ్తున్నాం బిర్యానీ తినడానికి. ఏంది ఎట్లుంది అనేది మొత్తం చూద్దాం. బైక్ రైడ్ చేసుకుంటే మా బైక్. ఇప్పటికీ ఈ ప్లేస్ ఏందో మీకు ఒక ఐడియా వచ్చేసి ఉండొచ్చు. ఇది మన సికింద్రాబాద్ బస్ స్టాప్. చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చిన్న రోడ్డు, చాలా పబ్లిక్ ఉంటారు. ఈ ముందలు కనిపిస్తుంది కదా, ఇదే మన ఆల్ఫా హోటల్. ఎప్పటి నుంచో ఫేమస్ ఉన్న ఆల్ఫా హోటల్ మేము చాలాసార్లు విజిట్ చేసాం. కానీ అప్పుడప్పుడు వీడికి వచ్చినప్పుడు మ్యాక్సిమం బ్లూ సీ చాయ్ కూడా ట్రై చేస్తుంటాం. వెనకాల కనిపిస్తుంది కదా, ఇది మన రైల్వే స్టేషన్. కొత్తగా అటు సైడ్ కడుతురంట. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రైల్వే స్టేషన్ కూడా ఒకసారి వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుందంట. దాని మీద కూడా ఒక వ్లాగ్ చేస్తాం మేము. ఇప్పుడైతే ప్రెసెంట్ ఆల్ఫా హోటల్లో ఎంటర్ అవుదాం. టీడీ 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 ఆల్ఫా హోటల్లో ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మనకి అన్ని దొరుకుతాయి. ఇదంతా బేకరీ సెక్షన్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మన కేక్స్, బర్గర్స్, మలాయ్ బన్స్, డిఫరెంట్ డిఫరెంట్ పేస్ట్రీస్, ఇంకా అవి మనం చాయ్ కూడా తీసుకోతాం కదా, ఆల్ఫాది టీ డస్ట్, అది కూడా దొరుకుతుంది ఇక్కడనే. దీనికి లోపల కొంచెం వెళ్తే మనకి కింద సెక్షన్ ఉంటుంది, మీద కూడా ఫ్యామిలీ సెక్షన్ ఉంటుంది. బేసికల్లీ నేను సాయి కూడా ఇద్దరమే ఉంటాం కాబట్టి ఎప్పుడు కిందనే తింటుంటాం. చూడండి, ఇది ఎంట్రన్స్. ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే మనకి టేబుల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ అన్న వాళ్ళు ఉంటారు సర్వ్ చేయడానికి. నచ్చిన టేబుల్ మీద కూర్చోవాలి, చెప్పాలి ఆర్డర్. మా సాయిగడు లివర్ కర్రీ అని ఆల్ఫా హోటల్ తీసుకొచ్చింది. ఎట్లుంటది ఏంది అని టేస్ట్ చేసి ఉంది. దిస్ ఇస్ ఆల్ఫాస్ తందూరి, హైదరాబాద్ ఫ్రెష్ తందూరి వితౌట్ ఆయిల్. ఇట్లా మలసాలి, మలిసి ఇట్లా పిలిచి సబాలాసు. పొద్దున్న 4 గంటలకి నన్ను లేపి బ్రేక్ఫాస్ట్ అంటే నేను ఎట్లుంటుందో అని అనుకున్నా. కానీ ఆల్ఫా హోటల్లో వీడు తినిపించిన లివర్ కర్రీ ఇప్పటివరకు తిన్న దాంట్లో బెస్ట్ అని చెప్తాను నేను. ఆ 60 రూపీస్కి వర్త్. మళ్ళీ అది లాస్ట్ 10 వరకే ఉంటుంది. ఏదో ట్రైన్ వస్తుందంట 9:15కి, అప్పుడు మొత్తం అయిపోతుందంట. వెళ్ళే వాళ్ళందరూ దానికి ముందే వెళ్ళి టేస్ట్ చేయాలని నేను సజెస్ట్ చేస్తున్నా. అది అయిపోగానే మేము రామంతపూర్ వచ్చేసినాం. ఇక్కడ జ్యూసెస్ అవుదామని చూస్తున్నాం. ఇప్పుడు సికింద్రాబాద్ అంతా ట్రావెల్ చేసుకుంటే ఎండలా బస్ అవుతుంది చెప్పి మిల్క్ షేక్ తాగుదామని వచ్చినాం. ఇది మా రామదబ్బల్లో అరోగా కాలేజ్ పక్కన ఉంటుంది, ఎంఎస్ మీ జ్యూస్ సెంటర్ అని. మంచిగా ఉంటాయి అన్ని. వాళ్ళందరూ ట్రై చేయండి, ట్రై చేసి చూద్దాం పెట్టుకుంటారు. మంచిగా ఉంది. కస్టర్డ్ యాపిల్ చెప్పిన. ఇక్కడికి మా వ్లాగ్కి సమాప్తం, కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ అందరూ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఉండండి.